హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్కి రిలేటెడ్గా ఉన్న అరౌండ్ 9 to 10 పజిల్స్ అయితే మనం చేయబోతున్నాం. ఈరోజు మ్యాక్సిమం ఇందులో 2 వేరియబుల్ క్వశ్చన్స్, ఇది ఒక 2 వేరియబుల్ క్వశ్చన్, ఒక 2 చేస్తున్నాము, రిమైనింగ్ నార్మల్వి సింగిల్ వేరియబుల్వి. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని ఉన్నాయి. 3 రూల్స్ అయితే ఉన్నాయి. క్వశ్చన్ని చూసిన తర్వాత నాకంటే ముందుగా మీరే ఫస్ట్ సాల్వ్ చేయాలి. అండ్ ఎక్కడైనా నేను ఒక లాజిక్ తెలియక ఒక 10 to కొద్దిగా టైం తీసుకున్నానంటే ఆ టైంని మీరు స్కిప్ చేసేయండి. అండ్ ఎస్టర్డే మనం 1 hour 30 minutes చేసాము ఒక వీడియో. దానికంటే తక్కువ టైంలోనే ఈరోజు ఈ వీడియోని మనం కంప్లీట్ చేసేలాగా చూడాలి. ఇంకంతకంటే మనకి ఫాలో అవ్వాల్సిన పెద్ద రూల్స్ అయితే ఇంకేమీ లేవు. ఇంకా ఇలాంటి పజిల్స్ అవి కావాలనుకుంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ బై గైడ్ టు గో డాట్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్లేలిస్ట్ వస్తుంది. అందులో ఇప్పటి వరకు 12 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాయి. ఇది 13th వీడియో. అండ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. 8 persons A, B, C, D, E, F, G and H are sitting in a linear row in such a way that some of them are facing north and some of them are facing south. The person who sits at the extreme ends face the same direction. Okay, 8 persons అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. F sits second from one of the extreme end of the row. సో ఒకసారి F ఇక్కడ తీసుకుందాం, ఒకసారి F ఇక్కడ తీసుకుందాం. H sits third to the right of F. ఇక్కడ మనం నార్త్ డైరెక్షన్ తీసుకుంటే థర్డ్ రైట్ పాసిబిలిటీ ఉంది. సౌత్ డైరెక్షన్ తీసుకుంటే థర్డ్ రైట్ పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ హెచ్. ఎఫ్కి సౌత్ డైరెక్షన్ తీసుకుంటే థర్డ్ రైట్ పాసిబిలిటీ హెచ్ ఉంది. అదే నార్త్ డైరెక్షన్ తీసుకుంటే లేదు. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఏ. ఓకే, ఇక్కడ 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి మనం కండిషన్ పక్క రాసుకున్నాం 1 person అని. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ ఏ యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఇక్కడ మనం ఏ తీసుకుందాం, లేదంటే ఒక పని చేద్దాం, కండిషన్స్ అన్నీ రాసేసుకుందాం. పాసిబిలిటీస్ అయిపోతున్నాయి ప్రతిదానికినా. లెఫ్ట్ ఆఫ్ బి హూ ఫేసెస్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎఫ్. The immediate neighbor of B are facing the opposite directions to each other. Bకి ఇమీడియట్ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ B. ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్. G sits to the immediate right of D who faces north. D నార్త్ ఫేస్ చేస్తే ఇమీడియట్ రైట్లో జీ ఉన్నాడు. సి సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి రైట్లో సి బట్ సిట్స్ ఎట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. సి ఈకి లెఫ్ట్లో ఉన్నాడు. అండ్ ఈ అండ్ సి ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ బట్ నాట్ నార్త్ అన్నాడు. ఈ అండ్ సి సౌత్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. కండిషన్స్ ఇవి ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసేద్దాము. ఇక్కడ ఏ తీసుకుందాము 1 గ్యాప్లోని. ఏకి రైట్లో, ఇది నార్త్ డైరెక్షన్ చూస్తే ఏకి రైట్లో 1 person ఉన్నాడు. బీకి లెఫ్ట్లో కూడా ఉండాలి అంటే ఇక్కడ బి వస్తేనే కానీ బీకి లెఫ్ట్లో ఉండాలి, లేదా ఇక్కడ బి వస్తే సౌత్ డైరెక్షన్లో ఇక్కడ లెఫ్ట్ ఉండాలి. కాబట్టి ఏ ఇక్కడ వచ్చే పాసిబిలిటీ లేదు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ బి రావాలి, బి తీసుకుంటే ఇక్కడ ఏ రావాలి, అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఏ తీసుకుందాం. ఏకి నార్త్ డైరెక్షన్ తీసుకుంటే రైట్లో 1 2 3 4 5 ఉన్నారు.
అప్పుడు బీకి లెఫ్ట్లో కూడా 5 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4 5. అప్పుడు ఇక్కడ బి పెట్టుకుందాం. బీకి లెఫ్ట్లో 5 మెంబర్స్ ఉండాలంటే బి కూడా నార్త్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ హెచ్ చూద్దాం. హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అండ్ ఫేసెస్ సౌత్ అన్నాడు. ఓకే, ఏ సౌత్ తీసుకుందాం. ఏ సౌత్ తీసుకుంటే ఏకి రైట్లో 2, బి సౌత్ తీసుకుంటే బీకి లెఫ్ట్లో 2. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ అంతే, ఇంకొక పాసిబిలిటీ వేసేద్దాం. ఇది బి సౌత్లో పెట్టుకుందాము. ఇక్కడ హెచ్ సౌత్ డైరెక్షన్, ఎఫ్ ఏ నార్త్ డైరెక్షన్. ఇది బి అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎఫ్ అన్నాడు కాబట్టి ఎఫ్ ఇక్కడ నార్త్ ఉంది, ఇక్కడ కూడా నార్త్ ఉంది కాబట్టి ఫస్ట్ కేస్ క్యాన్సిల్. సో మనం ఇది నార్త్ నుంచి సౌత్కి మార్చేద్దాం. 2 పాసిబిలిటీలు అయిపోయాయి. ఓకే, ఇక్కడ ఏ ఉంటే పాసిబిలిటీ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఏ తీసుకుందాం. ఏ నార్త్ తీసుకుంటే ఏకి రైట్లో ఎంతమంది ఉన్నారో బీకి లెఫ్ట్లో కూడా అంతేమంది ఉండాలి. ఎఫ్ బి ఆపోజిట్ డైరెక్షన్స్. సరిపోయింది. ఈ కండిషన్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఈ కండిషన్ కూడా అయిపోయింది. డి నార్త్ కొంటే ఇమీడియట్ రైట్లో జీ ఉండాలి. ఇంక ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. ఇది డి నార్త్, బి పక్కన ఇమీడియట్గా ఆపోజిట్ డైరెక్షన్స్ ఉండాలి. ఇది సౌత్ కాబట్టి ఇది నార్త్ ఉండాలి. సో ఇక్కడ డి, ఇక్కడ జీ, ఇక్కడ జీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఒక కండిషన్ చూసాం, ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అని. కాబట్టి ఇక్కడ కూడా నార్తే ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే డి నార్త్లో ఉంది, డీకి ఇమీడియట్ రైట్లో జీ ఉంది. డి నార్త్లో ఉంది, డీకి ఇమీడియట్ రైట్లో జీ ఉంది. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ జీకి రైట్లో సి ఉండాలి. ఇది నార్త్ డైరెక్షన్ పెడితే అవ్వట్లేదు, సౌత్ డైరెక్షన్ పెడితే సి. ఇక్కడ సి వచ్చే పాసిబిలిటీ ఉంది, ఇక్కడ కూడా సి వచ్చే పాసిబిలిటీ ఉంది. ఈకి లెఫ్ట్లో సి ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో సేమ్ డైరెక్షన్ ఉండాలి కాబట్టి ఇక్కడ పెడదాం. ఇప్పుడు సికి రైట్లో, ఈకి లెఫ్ట్లో సి ఉండాలంటే సికి రైట్లో ఈ ఉండాలనే కదా. మరి సికి రైట్ అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ సి, ఇక్కడ ఈ పెడదాం. ఈకి లెఫ్ట్లో సి ఉంది, సికి రైట్లో ఈ ఉండాలి. అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా మిస్ అయ్యామా అనేది చూద్దాం. ఈ అండ్ సి సౌత్ డైరెక్షన్, ఈ అండ్ సి సౌత్ డైరెక్షన్. సరిపోయింది. ఇక్కడ జీకి రైట్లో సి ఉండాలి, సికి ఇక్కడ ఈ అనుకుందాం. ఈ అండ్ సి సౌత్ డైరెక్షన్ ఉండాలి కాబట్టి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ కండిషనే రాంగ్. సో ఆ రకంగా ఒక పజిల్ని మనం పూర్తి చేసాం. How many persons are facing south as per the final arrangement? 1 2 3 4 5. 5 persons. What is the position of C with respect to G? 1 2 3 4. Fourth to the right. Following pairs face the same direction. BD. BD not face the same direction. BD not facing same direction. HG same direction. FE not facing same direction. అయిపోయింది. How many persons sit between F and D? 1 2 3 4. As many persons sit to the left of G. కాదు, as many persons sit to the right of H అవుతుంది.
The number of persons sit to the right of A, 2 is the number of persons sit to the left of H. లెఫ్ట్ ఆఫ్ హెచ్ ఎంతమంది 3 అన్నారు, అది 1 లెస్ దెన్ 3 ఉంటే 2 1 లెస్ దెన్ కదా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సెకండ్ పజిల్ చేసేద్దాము. 6 persons IJKLMN join the different banks ICICI, PNB, KVB, SBI, BOB, HDFC in different months. Okay. August 31, September 30, October 31. ఎంత 9 18 9 18 9 18. 2 వేరియబుల్ కాబట్టి మనం కాస్త ఎక్కువ లెంత్ పెట్టుకోవాలి. M joins in the month which has an odd number of days but not at last. ఓకే, ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ ఒకటి ఉంది, ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. 2 పాసిబిలిటీస్ చూద్దాం. ద వన్ హూ జాయిన్స్ ఇన్ పిఎన్బి జాయిన్స్ ఇమీడియట్లీ బిఫోర్ ఎం. ఇక్కడ ఎం పెడితే ఇమీడియట్లీ బిఫోర్ అవ్వదు కాబట్టి రాసి వేస్ట్. పిఎన్బి, ఇక్కడ పిఎన్బి. ఓన్లీ 2 persons జాయిన్ బిట్వీన్ ఎం అండ్ కే. The number of persons join after K is 1 less than the number of persons joining before I. Before I minus 1. K కిందన 1 2 3 4 ఉన్నారు. ఇది అవతలకి వెళ్తే I 5 అవ్వాలి. 1 2 3 4 5 ఇక్కడ I అవుతుంది. ఇప్పుడు కేకి కిందన 1, మరి ఐకి ముందు 2 ఉండాలి. అయిపోయింది. జే జాయిన్స్ ఆన్ ద సేమ్ డేట్ యాజ్ ఐ. 9th ఉంది, ఇక్కడ 18లో ఉంది. ఇక్కడ 9 ఎక్కడ ఉంది, ఇక్కడ జే, సేమ్ డేట్ యాజ్ జే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 9th డేట్ కవర్ అయిపోయింది. దీని ప్రకారం చూస్తే 18th ఇది ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ జే. నెక్స్ట్ సేమ్ డేట్ యాజ్ ఐ అయిపోయింది. ద వన్ హూ జాయిన్స్ ఐసిఐసిఐ జాయిన్స్ 2 persons ఆఫ్టర్ జే. 2 persons ఆఫ్టర్ అంటే ఐసిఐసిఐ, ఇక్కడ ఐసిఐసిఐ 2 persons ఆఫ్టర్ జే. Only 1 person join between L and the one who joins SBI. Sorry, only 3 persons. L 1 2 3 SBI చూసుకోవాలి. ఇక్కడ L 1 2 3 SBI అవుతుంది. SBI 1 2 3 L ఇంకెక్కడ అవ్వట్లేదు కాబట్టి ఇది L 1 2 3 SBI. ఇక్కడ చూద్దాం, ఇక్కడ SBI పెడితే 1 2 3 L. SBI 1 2 3 L. ఇంకా మిగిలింది ఏంటి, IJKLM, ఇక్కడ N, ఇక్కడ కూడా N. నెయిదర్ N nor L జాయిన్స్ ఇన్ KVB అంటే ఇక్కడ KVB అవుతుంది, ఇక్కడ కూడా KVB అవుతుంది. ద వన్ హూ జాయిన్స్ ఇన్ HDFC జాయిన్స్ ఆఫ్టర్ N తర్వాత HDFCలో ఉండాలి కాబట్టి ఇది అవ్వట్లేదు, ఇక్కడ HDFC. అప్పుడు రిమైనింగ్ బ్యాంక్ ఏముంది, BOB ఉంది. సో ఇది అయిపోయింది.
ఫస్ట్ సారి మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేయకుండా ఎట్ ఏ టైం చేసేసాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ జాయిన్ ఇన్ ఆగస్ట్ అండ్ అక్టోబర్ రెస్పెక్టివ్లీ? అక్టోబర్ కేఎల్, ఆగస్ట్ జేఎం. ఎల్ అండ్ ద వన్ హూ జాయిన్స్ ఇన్ ఐసిఐసిఐ కాదు. ఎం ద వన్ హూ జాయిన్స్ ఇన్ కేవీబీ. ఎం కేవీబీ ఆగస్టు అక్టోబరు ఒక మ్యాచ్ వచ్చింది. జేఎన్ కాదు, ఐకే కాదు, జేఎం అస్సలు కాదు. సో ఓన్లీ వన్. హౌ మెనీ పర్సన్స్ జాయిన్ బిట్వీన్ ద వన్ హూ జాయిన్స్ హెచ్డిఎఫ్సి? 1 2 3 4 5. One joins between HDFC and the one who joins SBI. Okay, 1 2 3. 3 persons. Who among the following persons joins on September 9th? September 9th ICICI. The one who joins between N and M. అయిపోయింది. For the following 5 are like the one who joins in ICICI అంటే the one who joins in ICICI అంటే సెప్టెంబర్ 9th. ఓకే. జేఎం 31 డేస్లో వచ్చాయి. కేవీబీ హెచ్డిఎఫ్సి 31 డేస్లో వచ్చాయి. ఐసిఐసిఐ 30 డేస్లో వచ్చిన 30 డేస్లో వచ్చిన బ్యాంకు. Which of the following does the one who joins in KVB join the bank? KVB అక్టోబర్ 9thలో వచ్చింది కాబట్టి అక్టోబర్ 9th అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పజిల్. ఎయిట్ పర్సన్స్ DEFI JKLM are sitting on a square table in such a way that 4 of them are sitting at a corner and facing the center and 4 of them sitting in the middle facing outside. ఓకే, వేసేద్దాం. స్క్వేర్ టేబుల్, మిడిల్, ఫేసింగ్ అవుట్ సైడ్. ఇంకొక సెకండ్ పాసిబిలిటీ అయితే తీసుకుందాం. ఎప్పుడు కూడా కార్నర్స్ ఏమో అవుట్ సైడ్ ఇచ్చేవాడు, మిడిల్లోదేమో ఇన్సైడ్ ఇచ్చేవాడు. ఇప్పుడు రివర్స్లో ఇచ్చాడు ఈరోజు. ఎం సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు ఐ హూ సిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైడ్. అంటే ఐ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ మిడిల్లో ఉండాలి. ఓకే, who sits opposite to I. M sits third to the right of the one who sits opposite to I. ఆపోజిట్లో ఉన్నవాడికి థర్డ్ రైట్ అన్నమాట. కాబట్టి M. ఆపోజిట్లో ఉన్నవాడికి థర్డ్ రైట్ M. వన్ పర్సన్ సిట్ బిట్వీన్ M అండ్ E. ఎక్కడైనా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. వన్ పర్సన్ సిట్ బిట్వీన్ M అండ్ E. సో ఒక E ఇక్కడ తీసుకుందాం. Both D and K sit to the immediate left of each other. D and K immediate left of each other. ఇక్కడ D, ఇక్కడ K. చూద్దాం. Dకి లెఫ్ట్లో K ఉండాలి, Kకి లెఫ్ట్లో ఇది ఉండాలి. ఎక్కడైనా అవుతుంది. KD. D sits neither in the middle nor adjacent to I. మిడిల్లో ఉండకూడదు, ఐ పక్కన ఉండకూడదు. అంటే ఇక్కడ D తీసుకుందాం. Dకి లెఫ్ట్లో K, Kకి లెఫ్ట్లో D. ఇక్కడ మిడిల్లో ఉండకూడదు, ఐ పక్కన ఉండకూడదు. అంటే DK, DK. ఇక్కడ మళ్ళీ రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి.
టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ డి అండ్ జే. ఇక్కడ టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ డి అండ్ జే ఇది అవుతుంది. ఎఫ్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. ఇక్కడ ఎఫ్ అవుతుంది. నెయిదర్ ఏ నార్ ఎఫ్ సిట్స్ ఎడ్జసెంట్ టు ఎల్. నైదర్ ఐ నార్ ఎఫ్ సిట్స్ ఎడ్జసెంట్ టు ఎల్ అంటే ఇక్కడ పోయింది. ఒక పని చేద్దాం. ఇక్కడ ఇక్కడ డి ఇక్కడ కే ఒకసారి పెట్టుకొని చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ డి ఇక్కడ కే ఇక్కడ డి ఇక్కడ కే 3 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఫస్ట్ ఇది చూద్దాం. టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ డి అండ్ జే. కేకి సెకండ్ రైట్లో ఎఫ్. కే ఐ కానీ ఎఫ్ కానీ ఎల్కి ఎడ్జసెంట్లో ఉండకూడదు. ఓకే, ఇక్కడ డి పెడితే టూ పర్సన్స్ టు జే అవ్వట్లేదు. ఇక్కడ డి పెడితే టూ పర్సన్స్ జే ఇక్కడ అవుతుంది. అప్పుడు డికి మిడిల్లో ఉండకూడదు కాబట్టి 2 పాసిబిలిటీలే. ఆ 2 పాసిబిలిటీల్లోనే అవ్వట్లేదు. ఇక్కడ డీకి లెఫ్ట్లో కేకి లెఫ్ట్లో డి. ఒకసారి చూద్దాం. ఇక్కడ డి ఇక్కడ కే పెట్టుకుందాం. డి ఇక్కడ డి ఇక్కడ కే పెడితే టూ పర్సన్స్ ఇక్కడ జే అవుతుంది. ఎఫ్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. కేకి సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ ఎఫ్ అవుతుంది. ఐకి కానీ ఎఫ్కి కానీ ఉండకూడదు కాబట్టి పై పాసిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది. అంతే. సో ఇది కూడా ఎట్ ఏ టైంలోనే అయిపోయింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ జే? KFI. The one who sits second to the right of E. అవ్వట్లేదు. The one who sits adjacent to F అవ్వట్లేదు. The one who sits immediate right of D అవుతుంది. In which of the following statements the first person sits exactly between the second and the third as per the final arrangement? IMJ అవుతుంది. DFE అవుతుంది. IKM అవ్వట్లేదు. ఓన్లీ 1 and 2. Who among the following persons sits second to the left of the one who sits opposite to F? ఎఫ్కి ఆపోజిట్లో ఉన్నవాడికి సెకండ్ లెఫ్ట్లో ఎవరు? కే అవ్వాలి. ద వన్ హూ సిట్స్ సిక్స్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ 1 2 3 4 5 6 అవుతుంది. ద వన్ హూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ 1 2 3 అవ్వట్లేదు. 4 of the following 5 are alike. ఓకే, MJ ఆపోజిట్, LE ఇన్సైడ్, KI ఆపోజిట్, KL అవుట్ సైడ్. ఓకే, MOD ఇన్సైడ్, JF అవుట్ సైడ్ కాబట్టి MJ అయితే అవుతుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ E విత్ రెస్పెక్ట్ టు L అకార్డింగ్ టు ఫైనల్ అరేంజ్మెంట్? 1 2 3 4 థర్డ్ టు ద రైట్ ఆర్ థర్డ్ టు ద లెఫ్ట్? సో థర్డ్ పజిల్ కూడా అయిపోయింది, సీటింగ్ అరేంజ్మెంట్. ఇప్పుడు పజిల్ అన్నమాట. డెసిగ్నేషన్ పజిల్. 8 persons IJKLMNO and P are working in a company at different designations such as CEO, CFO. Okay, the hierarchy of the designation is given in decreasing order such that CEO is senior, staff is junior. Okay, CEO, CFO, COO, VP, GM, SM, TL,
స్టాఫ్. An even number of persons are junior to I but not CFO. CFO కాదు. టోటల్ 8 కదా ఇక్కడ పెడితే. ఇక్కడ 1 2 ఈవెన్ నెంబర్ జూనియర్ టు ఐ. ఓకే. 3 4 ఇక్కడ ఐ జూనియర్ టు ఐ. 1 2 3 4 5 6 ఇక్కడ 7. ఇది 7 అయిపోతుంది కాబట్టి 2 పాసిబిలిటీలు వచ్చాయి. ఓన్లీ 3 persons are designated between I and O who is immediate junior to J. 3 persons sit between I and O. 1 2 3 I. 1 2 3 O J. 1 2 3 1 2 3 O ఇక్కడ J అయిపోయింది. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ జూనియర్ టు O ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీనియర్ టు N. ఓకి జూనియర్లో ఎవరు లేరు కాబట్టి Nకి సీనియర్లో ఒకడు ఉండాలి. ఓకి జూనియర్లో 1 2 3 4 5 6 అప్పుడు Nకి సీనియర్గా 7 ఉండాలి. 1 2 3 4 5 6 7 సరిపోయింది. L is senior to M but junior to N. K is 4 persons senior to P. K is 1 2 3 senior to P. ఇక్కడ P పెడితే 1 2 3 ఇక్కడ K. ఇక్కడ P పెడితే 1 2 3 K. ఇక్కడ P పెడితే 1 2 3 K ఇక్కడ అవుతుంది. N జూనియర్ టు N అంటేనే ఇక్కడ పోయింది. ఇక్కడ L ఇక్కడ M. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. Who among the following persons designated as CFO N? The one who is immediately senior to M కాదు. The one who is designated 2 persons senior to I అవుతుంది. Who among the following person is 3 persons senior to M? 1 2 3 L. L అంటే COO. The one who is designated as TL కాదు. The one who is immediate junior to CFO అయిపోయింది. Which of the following statements true as per the final arrangement? I as VP ట్రూ అయిపోయింది ఇక్కడ. ఇంకో ఏ బి కానీ సి కానీ ఉందా? K is 3 persons senior to L కాదు. ఓన్లీ 1 person is junior to immediate junior to M. 1 person is junior అయిపోయింది. A and B. If all the persons are designated as per alphabetical order, senior most to junior most, designation of how many remains unchanged. Okay. I, J, K, L, M, N, O, P. No one. Who among the following persons is designated between O and I? PMJ. The one who is designated as CFO కాదు. The one who is 2 persons junior to P J అవుతుంది. ఓన్లీ 3. సో డెసిగ్నేషన్ పజిల్ ఒకటి అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ డెసిగ్నేషన్ పజిల్స్. ఇక్కడ 9 persons ఇచ్చాడు. సేమ్ యాజ్ అట్లీస్ట్ 2 but not more than 4 persons are working in same department. Okay.
అట్లీస్ట్ 2, నాట్ మోర్ దెన్ 4. ఓకే, ఇక్కడ ఐటీ, ఇక్కడ ఏఐ, ఇక్కడ మెక్. వర్క్ ఆన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. J and L work in different departments but not in the same department as I. I, J, L, different departments. Both I and N work in the same department. I and N same department. Okay. Q neither works in IT nor in MEC. కాబట్టి QAIలోనే ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్కింగ్ ఇన్ ఐటీ 2 less than the number of persons working in AI. AI -2. కాబట్టి ఏఐలో 4 అనుకుంటే ఐటీలో 2. ఇక్కడ 6 మెంబర్స్ అయ్యారు కాబట్టి మెక్లో 3 మెంబర్స్ ఉండాలి. P works with only one person but not with J. P works with only one person but not with J or L or I. ఇక్కడ L or I కాబట్టి ఇక్కడ L తీసుకుందాం, ఇక్కడ I తీసుకుందాం. Both K and O works in different departments. K and O different departments. ఈ కండిషన్ అయిపోయిందిలే. K works neither with M nor with Q. N or Q. K neither with N nor with Q. కాబట్టి ఇక్కడ ఎక్కడా రాకూడదు. కాబట్టి K ఎక్కడో ఒక దగ్గర రావాలి కదా. అంటే ఇక్కడ K వేసుకుందాం. ఇక్కడ ఈ రెండిటి దగ్గర Kలు ఉన్నాయి. neither with M nor with Q. ఇక్కడ చూద్దాం. I and N సేమ్ డిపార్ట్మెంట్. ఇక్కడ IN వేసుకోవచ్చు, ఇక్కడ కూడా IN సేమ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ I రాదు. ఇక్కడ L, ఇక్కడ IN వేసుకోవచ్చు. K Mతో వర్క్ అవ్వకూడదు కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు? ఇక్కడ J, I, J, L డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. K అయిపోయింది, L అయిపోయింది, M, N అయిపోయింది, ఇక్కడ O, I, ఇక్కడ J వేసుకుంటే ఇక్కడ L, ఇక్కడ I కాబట్టి ఇక్కడ J వేసుకుందాం. K and O డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ కూడా K and O డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మిగిలింది ఎవరున్నారు? M ఉంది. సో ఇది అవ్వట్లేదు, ఇదే పాసిబిలిటీ. O works in which of the following departments? AI. Who among the following persons works in the same department? ఒక్కసారి ఆకలి తెస్తే ఎక్కడుంది తెలుసా? LP QJMO INK అయిపోయింది.
హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వర్క్స్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ కే ఐ అండ్ ఎన్ ద వన్ హూ వర్క్స్ అలాంగ్ విత్ ఎన్ అంతే అదొకటే ఉంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వర్క్ ఇన్ మెక్ అండ్ ఏఐ? దట్ ఈస్ 7. Four of the following 5 are alike in a certain way based on the given arrangement. Thus form LM కాదు, IJ కాదు, QN కాదు, OP అసలు కాదు, KN same department. Which among the following pair of persons works in IT department? LP. ఇంకా దీనికోసం మళ్ళీ చెక్ చేయాల్సిన పని లేదు. సక్సెస్ఫుల్గా 5 పజిల్స్ కంప్లీట్ చేసేసాం. ఇది ఇంకొక 5 పజిల్స్ ఉన్నాయి, 5 to go. 9 persons IJK are sitting in a linear row and all of them are facing north. Okay. At most one person sits to the left of L. కాబట్టి 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 sit to the left of L లేదా ఓకే. J sits fourth to the right of L. 1 2 3 4 fourth to the right of L sits immediate to the left of Q. Immediate to the left of Q. As many persons sits to the left of L, okay, as to the right of K. Only 3 persons sit between N and O, both ways. P sits second to the left of N, sits adjacent to I. P sits second to the left of N. సారీ, ఎన్కి సెకండ్ లెఫ్ట్లో పి. మరి పి అడ్జసెంట్ టు ఐ. పీకి అటు కానీ ఇటు కానీ. ఎమ్ నైదర్ సిట్స్ అడ్జసెంట్ టు కే నార్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఓకే, కే పక్కన ఎమ్ ఉండకూడదు. ఇప్పుడు చూద్దాం దీని ప్రకారం. ఎన్ ఇక్కడ పెట్టుకొని 1 2 ఎన్కి సెకండ్ లెఫ్ట్లో పి ఉండాలంటే ఎన్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో రాకూడదు. ఇక్కడ ఎన్ పెట్టుకుంటే 1 2 3 ఓ. ఇక్కడ ఎన్ పెట్టుకుంటే 1 2 3 ఓ వస్తుంది. 1 2 3 ఇక్కడ ఓ. ఎన్కి సెకండ్ లెఫ్ట్లో పి. అప్పుడు ఎమ్ కే పక్కన ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఎమ్. అప్పుడు రిమైనింగ్ ఎవరు ఉన్నారు? జే ఐ. ఇక్కడ ఐ పెట్టేసాం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎన్ పెడితే 3 persons. ఇక్కడ ఎన్ పెడితే 1 2 3 ఓ. ఎన్ పెడితే 1 2 3 ఓ. ఇక్కడ అవుతుంది. ఇక్కడ పి పక్కన ఐ రావట్లేదు కాబట్టి ఇది పోయింది. ఇక్కడ ఎన్కి సెకండ్ లెఫ్ట్లో పి. ఇక్కడ ఎం పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎం పి పక్కన అయ్యి ఉండాలి కాబట్టి ఈ అరేంజ్మెంట్ ఫైనల్ అయ్యింది, కరెక్ట్ అయ్యింది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు క్యూ? సెకండ్ లెఫ్ట్. Who among the following persons sit to the immediate left of P? L. The one who sits third to the right of J కాదు. The one who sits at extreme left end అయిపోయింది. How many persons sit between J and O? J and O 2.
Four of the following five are alike in a certain way based on the given arrangement and thus form a group. ఓకే, జేఎల్ ఒకటి గ్యాప్, కేఎం ఒకటి గ్యాప్, జేఐ ఒకటి గ్యాప్, పిఎన్ ఒకటి గ్యాప్, ఎంక్యూ పక్క పక్కనే ఉన్నారు అవ్వట్లేదు. If all the persons are arranged in alphabetical order from the right end, how many persons changed? I, J, K, L, M, N. N చేంజ్ అవ్వలేదు. ఓ, పి చేంజ్ అవ్వలేదు. క్యూ. అప్పుడు రిమైనింగ్ ఎంతమంది? 7 మెంబర్స్ చేంజ్ అయ్యారు. 7 మెంబర్స్ చేంజ్ అయ్యారు. సో మంత్ పజిల్. 8 persons A, B, C, D, E, F, G and H buy the car in different months. January, March, April, July, August, September, November, December in the same year. కాబట్టి 31, 31, 30, 31, 31, 30, 30, 31. Okay. B buys the car in the month having only 30 days but not in April. ఓకే, ఇక్కడ ఒక బి, ఇక్కడ ఒక బి. ఓన్లీ 2 persons buy between B and G. 2 persons G, 2 persons G. Only 1 person buys the car between C and G, where C buys before G. 1 person, okay. The number of persons buy the car after C, after car is 1 more than the number of persons buy the car before H. సి కిందన 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 6 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6 కాబట్టి ఇక్కడ హెచ్ వస్తుంది. సి తర్వాత 1, 2, 3, 4, 5, 6 కాబట్టి ఇక్కడ హెచ్కి పైన 5 ఉండాలి. 1, 2, 3, 4, 5 సారీ ఇక్కడ 5 ఉండాలి. 1, 2, 3, 4, 5 సరిపోయింది. ఎఫ్ అండ్ హెచ్ బై ద కార్ ఇన్ కాన్సిక్యూటివ్ మంత్స్. కాన్సిక్యూటివ్ మంత్స్ నవంబర్, డిసెంబర్. ఎఫ్ అండ్ హెచ్ సెప్టెంబర్, ఆగస్ట్, సెప్టెంబర్ సరిపోయింది. ఓన్లీ 1 person బైస్ బిట్వీన్ హెచ్ అండ్ ఏ. హెచ్ అండ్ ఏ, హెచ్ అండ్ ఏ. డి బైస్ on one of the months after E. E, D who didn't buy in January. E who didn't buy in January. ఇది మొత్తం పోయింది. ఇది కూడా 1 రీడింగ్లోనే చేసేసాం. 2 times రీడ్ చేయలేదు క్వశ్చన్. ఎఫ్ బైస్ ద కార్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్? డిసెంబర్. Who among the following person buys the car in March? E. The one who buys immediately after C. Okay. How many persons buy the car between A and D? No one. ఇప్పుడు అంత సెట్ అయిపోయింది. ఇది నో వన్.
ఇఫ్ బి ఈజ్ రిలేటెడ్ టు హెచ్కి పైన బి, జీకి పైన ఈ, ఎఫ్కి పైన హెచ్. ద వన్ హూ బైస్ ఇన్ నవంబర్. అయిపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్? జీ బైస్ కార్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈ. ఓన్లీ 3 బై బిట్వీన్ బి అండ్ సి కాదు. ఏ అండ్ హెచ్ బైస్ ద కార్ ఇన్ కాన్సిక్యూటివ్ మంత్స్ కాదు. కాబట్టి ఓన్లీ 1. సో సక్సెస్ఫుల్గా 7 పజిల్స్ని అయితే మనం కంప్లీట్ చేసేసాం. 8th పజిల్ టాటా 6 persons A, B, C, D, E and F went to the movie on 6 different days of the same weeks. Okay. మూవీస్కి వెళ్ళారు. నెక్స్ట్ డిఫరెంట్ కలర్స్ కూడానా? ఓకే. మండే, ట్యూస్డే, టైం వేస్ట్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 2 వేరియబుల్స్ కాబట్టి ఎక్కువ గీయాల్సిందే. A, B, C, D, E, F went to the movie on 6 different days. A prime number of persons went before F, who went immediately before the one who likes blue. 6లో ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. F immediately before blue. మరి ఇక్కడ 5లో ఉంటే ప్రైమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెంట్ బిఫోర్ ఎఫ్. ఇక్కడ ఎఫ్, ఇక్కడ బ్లూ. 1 2 3 ఇక్కడ ఎఫ్, ఇక్కడ బ్లూ. మరి 5 వచ్చే పాసిబిలిటీ లేదు. 1 2 3 4 5 ఇక్కడ ఎఫ్, కిందన బ్లూ రాకూడదు. A went 2 persons before the one who likes blue. The one who likes red went 4 days before E. Red 1 2 3 before E. As many persons went before E as after D. Only 3 persons went between D and the one who likes green. ఓకే. ఇక్కడ 1 2 3 గ్రీన్. ఇక్కడ పైనుంచి కిందకైనా, కింద నుంచి పైకైనా అవ్వచ్చు. B went 2 days before the one who likes pink. D went 2 days before. 2 days before who likes pink but not adjacent to C. Dకి పైన కానీ కింద కానీ C రాకూడదు. neither D nor E likes oranges. D, E ఆరెంజ్. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ రెడ్ పెడదాం. రెడ్ 1 2 3 ఇక్కడ E. ఈకి పైన ఎంతమంది ఉన్నారో డీకి కింద అంతే మంది ఉండాలి. కాబట్టి ఇక్కడ అవ్వట్లేదు. ఇక్కడ రెడ్ పెడితే 1 2 3 ఇక్కడ ఈకి పైన ఎంతమంది ఉన్నారో డీకి కింద అంతే మంది ఉన్నారు. ఓకే, ఇది సేఫ్. నెక్స్ట్ ఇక్కడ రెడ్ పెడితే 1 2 3 ఈ. ఇక్కడ ఈ పెడితే ఈకి పైన ఎంతమంది ఉన్నారు, డీకి కింద అంతే మంది ఉండాలి. ఓకే,
ఈకి పైన ఎంతమంది ఉన్నారు, డీకి కింద అంతేమంది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ రెడ్ పెడితే ఇక్కడ చూద్దాం, ఏఎఫ్ బ్లూ. ఇక్కడ ఒక థర్డ్ పాసిబిలిటీ వచ్చిందనమాట. ఇక్కడ రెడ్ పెడితే 1 2 3, ఇక్కడ ఈకి పైన ఎంతమంది ఉన్నారో ఇక్కడ డీకి కింద అంతేమంది ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. డి 1 2 3 గ్రీన్, డీకి గ్రీన్కి 3 మెంబర్స్ ఉండాలి. 1 2 3 గ్రీన్, డి 1 2 3 గ్రీన్, డి 1 2 3 గ్రీన్. ఇక్కడ అవ్వట్లేదు, అయిపోయింది. డి ఒకటి గ్యాప్ పింక్, డి ఒకటి గ్యాప్ పింక్. డీకి పైన కానీ కింద కానీ సి రాకూడదు. ఇక్కడ సి ఇక్కడ రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఆరెంజ్ ఇక్కడ రాకూడదు కాబట్టి ఇక్కడ ఆరెంజ్ రావచ్చు. ఆరెంజ్ డి దగ్గర రాకూడదు కాబట్టి ఇక్కడ ఆరెంజ్ రావచ్చు. మరి రిమైనింగ్ కలర్ ఇంకేముంది, ఎల్లో. ఇక్కడ ఎల్లో, ఇంకా బి ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఇంకొకటి ఉండాలి, ఇక్కడ బి కానీ ఏఎఫ్ ఈ. ఇక్కడ డీకి పక్కన సి ఇక్కడ కానీ సి ఆర్ బి ఆర్ సి. బీకి సికి, బి వెంట 2 days బిఫోర్ ద వన్ హూ లైక్స్. ఓకే, ఇది బియా. డి గ్రీన్ సరిపోయింది, ఇక్కడ ఆరెంజ్ తీసేద్దాం. బి ఎల్లో, రెడ్ బ్లూ, ఇక్కడ గ్రీన్ తీసేద్దాం. ఎఫ్కి పింక్ కూడా తీసేద్దాం. ఇది బియా అయితే. దీని ప్రకారం చూస్తే ఇక్కడ బి, ఇక్కడ పింక్, అప్పుడు ఇక్కడ సి వస్తుంది. డి దగ్గర ఆరెంజ్ రాకూడదు కాబట్టి ఇక్కడ ఆరెంజ్, అప్పుడు ఇక్కడ ఎల్లో. దీని ప్రకారం చూస్తే బట్ నాట్ ఎడ్జసెంట్ టు సి. బి సికి ఎడ్జసెంట్గా ఉండకూడదు, అప్పుడు ఇది బి అవుతుంది. మరి సికి ఎడ్జసెంట్గా ఉన్నది కాబట్టి సికి ఎడ్జసెంట్గా ఉన్నది కాబట్టి ఇది పోయింది. నెక్స్ట్ ఇక్కడ పింక్, ఇక్కడ బి, అప్పుడు రిమైనింగ్ ఏముంది, సి. ఆరెంజ్ ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. డీకి ఈకి ఆరెంజ్ రాకూడదు, అప్పుడు ఇక్కడ కలర్స్ దగ్గర తేడా వస్తుంది. ఏ prime number of persons went before F 1 2 3. F went immediately before the one who likes blue. అయిపోయింది. A went 2 persons before the one who likes blue, 2 persons before. The one who likes red went 4 persons before E. Went 4 persons before E. ఓకే, ఈ ఇక్కడ రెడ్ 4 persons బిఫోర్ 1 2 3 4 persons బిఫోర్ ఈ అయిపోయింది. యాజ్ మెనీ పర్సన్స్ వెంట్ బిఫోర్ ఈ యాజ్ ఆఫ్టర్ డి.
సరిపోయింది. ఓన్లీ 3 పర్సన్స్ వెంట్ బిట్వీన్ డి అండ్ ద వన్ హూ లైక్స్ గ్రీన్. 3 పర్సన్స్ 1 2 3 కాబట్టి ఇక్కడ గ్రీన్ వస్తుంది. బి వెంట 2 days బిఫోర్ ద వన్ హూ లైక్స్ పింక్. పింక్ బిఫోర్ ఇక్కడ వస్తుంది, ఇంకెక్కడ రావట్లేదు. డీకి ఆరెంజ్ రాకూడదు కాబట్టి ఇక్కడ ఆరెంజ్, అప్పుడు డీకి ఎల్లో, డీకి ఎల్లో వస్తుంది. ఈకి కూడా ఆరెంజ్ రాలేదు, డీ కింద సి ఉండకూడదు, అప్పుడు ఇది అయ్యింది. ఇత్తనా తగడా క్వశ్చన్. తగడా అంటే ఏంటి? కష్టమైన క్వశ్చనా, మంచి క్వశ్చనా, తేడా క్వశ్చనా, తింగర్ క్వశ్చనా? హిందీ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే తగడా అనే దానికి ఆన్సర్ చెప్పండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వెంట్ బిట్వీన్ డి అండ్ ద వన్ హూ లైక్స్ ఆరెంజ్? 1. ద వన్ హూ వెంట్ ఆన్ ట్యూస్డే. కాదు. ద వన్ హూ వెంట్ 2 days బిఫోర్ బి, 2 days ఆఫ్టర్ బి. ఏ. D likes which of the following color and went to the movie on which of the following days? D like yellow on Tuesday. Yellow Tuesday. The number of persons who went between B and A is 1 more than the number of persons who went between F and green. కాదు. C and blue. అవును. డి ఆరెంజ్ కాదు. ఈ రెడ్ అస్సలు కాదు. ఏ గ్రీన్ అసలు ఆలోచించకు. 4 of the following 5 are alike in a certain way based on the B A gap, D F gap, A E gap, D A no gap, F C gap. Which of the following statement true? A likes pink. True అయిపోయింది. Only one person went between the one who likes green and F. ఇది true. The one who likes red went immediately before D. ఇది కూడా true. The one who likes blue went on Friday. Blue went on Friday. Correct. All are correct. So last two puzzles. 6 boxes A, B, C, D, E and F are placed one above other stack. Green and no other boxes are kept. Given boxes. Okay. 3 boxes are placed between box E and green box. E 1 2 3. 3 boxes are placed between green. Okay. ఇక్కడ గ్రీన్ తీసుకుందాం. 1 2 3 1 2 3. ఇక్కడ ఈ బాక్స్ బి ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబోవ్ గ్రీన్ బాక్స్. బాక్స్ బి ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబోవ్ గ్రీన్ బాక్స్. 3 boxes are placed between box B and blue box. ఇక్కడ ఒక వస్తుంది బ్లూ బాక్స్. ఇక్కడ బి అండ్ 1 2 3. ఇక్కడ బ్లూ వస్తుంది. ఇంకా ఛాన్స్ ఉంది. 1 2 3 4. ఇప్పుడు దీని కింద అవ్వదు. 3 బాక్సెస్ అవ్వదు. దీనిపైన కూడా 3 బాక్సెస్ అవ్వదు. 1 2 3 4 5 6 అయిపోయింది. 1 2 3 4 5 6 ఇక్కడ కూడా అయిపోయింది. 6 6 కంప్లీటెడ్. ఇంకా ఎండ్ కార్డ్ వేసేద్దాం. As many boxes are placed above A as between orange and F. Neither box F is placed above orange nor it is a white color box.
అట్లీస్ట్ వన్ బాక్స్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ వైట్ బాక్స్ అండ్ సి. అట్లీస్ట్ వన్, ఎన్నైనా ఉండొచ్చు. సి వైట్, వన్ ప్లస్, విచ్ ఈజ్ నాట్ సి, విచ్ ఈజ్ నాట్ గ్రీన్. సి గ్రీన్ కాదు. బ్లాక్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ద రెడ్ బాక్స్ బట్ నాట్ ఇమీడియట్లీ అబోవ్. ప్లేస్డ్ అబోవ్ రెడ్, నాట్ ఇమీడియట్లీ అబోవ్. బాక్స్ ఈ ఈజ్ నాట్ బ్లాక్ కలర్. ఈ అనేది బ్లాక్ కాదు. ఇప్పుడు దీని ప్రకారం చూద్దాం. ఏకి పైన ఎంతమంది ఉన్నారో ఆరెంజ్కి ఎఫ్కి అంతే మంది ఉండాలి. ఏకి పైన 0, ఆరెంజ్కి ఎఫ్కి 1. ఓకే. ఏకి పైన 2, ఆరెంజ్కి ఎఫ్కి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఎఫ్ ఆరెంజ్ అవ్వకూడదు, వైట్ కూడా అవ్వకూడదు. ఈ బ్లాక్, నాట్ బ్లాక్ కలర్. ఇక్కడ ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంట్రా బాబు. Three boxes are placed between box E and green box. 1, 2, 3. Box B is placed immediately above green box. A box are placed between box B and blue box. Box A is placed 2 boxes away from the blue box. మధ్యలో ఇది ఒకటి వదిలేసాం అందుకు. బాక్స్ ఏ ఈజ్ ప్లేస్డ్ 2 boxes away from blue box. 2 boxes away అంటే ఇక్కడ ఏ, 2 boxes away అంటే ఇక్కడ ఏ. ఏకి పైన 2 ఉన్నారు కాబట్టి ఆరెంజ్కి ఎఫ్కి కూడా 2 ఉండాలి. ఇక్కడ ఎఫ్ పెడితే 1, 2 ఇక్కడ ఆరెంజ్ వస్తుంది, అదొక పాసిబిలిటీ. ఇక్కడ ఎఫ్ పెడితే 1, 2 ఆరెంజ్ ఇక్కడ వస్తుంది. 2 కండిషన్స్. ఎఫ్ నైదర్ ప్లేస్డ్ అబోవ్ ఆరెంజ్. ఇక్కడ ఎఫ్ పెడితే ఇక్కడ ఆరెంజ్, నైదర్ ప్లేస్డ్ అబోవ్ ఆరెంజ్ ఆర్ వైట్. ఓకే, అప్పుడు ఇక్కడ ఎఫ్ పెడదాం. ఏకి పైన 2 బాక్సెస్ కాబట్టి ఇక్కడ ఆరెంజ్. ఏకి పైన 2 బాక్సెస్, ఇక్కడ ఎఫ్ 1, 2 ఆరెంజ్. ఇక్కడ ఎఫ్ పెడితే 1, 2 ఆరెంజ్ అవ్వట్లేదు. ఇక్కడ ఎఫ్ పెడితే 1, 2 ఆరెంజ్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ పెడితే 1, 2 ఆరెంజ్ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ పెడితే 1, 2 ఆరెంజ్ పెడితే 1, 2 ఆరెంజ్ అవ్వట్లేదు. ఓకే, ఇది పోయింది. ఎఫ్కి వైట్ రాకూడదు. ఓకే, ఈ కండిషన్ కూడా పోయింది. సికి వైట్కి ఇక్కడ సి పెడితే ఇక్కడ వైట్ రావచ్చు, ఇక్కడ వైట్ రావచ్చు, ఇక్కడ వైట్ రావచ్చు. ఇక్కడ బ్లాక్ రెడ్కి పైనే ఉండాలి. సి గ్రీన్ కాదు, ఈ బ్లాక్ కాదు. ఈ బ్లాక్ కాదంటే ఇక్కడ బ్లాక్, ఇక్కడ రెడ్. బట్ నాట్ ఇమీడియట్ రెడ్ బాక్స్, బట్ నాట్ ఇమీడియట్లీ అబోవ్. నాట్ ఇమీడియట్లీ అబోవ్ అంటే ఈ కండిషన్ ఇక్కడతో పోయింది. ఇక్కడ చూద్దాం. ఈకి బ్లాక్ రాకూడదు. ఇక్కడ రెడ్ పెడితే ఎక్కడైనా బ్లాక్ రావచ్చు, ఎక్కడైనా బ్లాక్ రావచ్చు. రెడ్ బ్లాక్ పెడితే ఇక్కడ మిగిలింది ఏంటి, వైటే ఉంది. రెడ్ బ్లాక్ పైన వైట్, రెడ్ బ్లాక్ వైట్. సికి వైట్కి ఒక లైన్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ సి,
అప్పుడు ఇక్కడ డి. సరిపోయింది సరిపోయింది సరిపోయింది. ఆల్ కేసెస్ హ్యాపీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ఆరెంజ్ కలర్? ఆరెంజ్ ఎక్కడ వచ్చింది? బ్లూ, బ్లాక్, రెడ్. 6 పర్సన్సే కదా. గ్రీన్, వైట్, రెడ్, బ్లాక్, బ్లూ, ఆరెంజ్. ఆరెంజ్ కలర్ బీకి వచ్చింది. ఫస్ట్ రాసి దాన్నే మర్చిపోతే కైసే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ యాజ్ పర్ ద ఫైనల్ అరేంజ్మెంట్? బాక్స్ డి టాప్ మోస్ట్. మోర్ దెన్ 2 బాక్సెస్ FE. బ్లాక్ బాక్స్ అబోవ్ గ్రీన్. బ్లూ బాక్స్ అబోవ్ రెడ్. ఒకటైంది. నో బాక్స్ బిలో ఎఫ్ లేదు. We arrange alphabetical order from bottom to top. A, B, C, D, E, F. No one. None. Unchanged. Box A white. Number of box placed above green box 1. Is 1 less than the number of box placed below? Is 1 less than the కాదు. బాక్స్ కాదు. ఏ. బాక్స్ ఏ అయిపోయింది. లాస్ట్ పజిల్ ఆఫ్ ద డే. మధ్యలో 1 day గ్యాప్ రావచ్చు. Certain number of persons are sitting in linear row. All of them are facing north. A prime number of people are sitting in a row. Okay. Only 4 persons sit between R and H. 1, 2, 3, 4 H. 1, 2, 3, 4 R. G sits second to the right of R. As many persons sit between G and H as between G and X. 1, 2 X. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. N sits third to the left of X. 1, 2, 3 third to the left of X. 1, 2 N third to the left of X, but sits fifth from one of the ends. 5, 4, 3, 2, 1. Fifth from one of the ends. 5, 4, 3, 2, 1. Only 6 persons sit between N and V. 1, 2, 3, 4, 5, 6 V. 1, 2, 3, 4, 5, 6 V. V is an immediate neighbor of J. The number of persons sitting to the right of J is 2 more than the number of persons sitting to the left of J. ఓకే. ఇక్కడ జేకి రైట్లో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2,
3 4 5 6 7 8 9 10 11 12. రైట్లో 12 ఉన్నాడు, లెఫ్ట్లో 10 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. లెఫ్ట్లో 12 ఉంటే రైట్లో 14 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. O sits exactly between N and P. ఇక్కడ O, ఇక్కడ P. Who sits to the right of H? హెచ్కి లెఫ్ట్లో వచ్చింది, బట్ లెఫ్ట్ ఆఫ్ V. రైట్ ఆఫ్ హెచ్, లెఫ్ట్ ఆఫ్ V. రైట్ ఆఫ్ హెచ్, లెఫ్ట్ ఆఫ్ V అంటే ఇక్కడ కానీ P రావాలి. ఇక్కడ P పెడితే 1 2 3 4 5 6 7 8 అవ్వట్లేదు. ఇక్కడ P పెడితే 1 2 3 4 1 2 3 4. ఇక్కడ O. రైట్ ఆఫ్ హెచ్, లెఫ్ట్ ఆఫ్ V అవుతుంది. టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. ప్రైమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సరిపోయారు. How many persons are sitting in a linear row? 23. Who among the following persons sits sixth to the left of the one who sits fourth to the right of O? 1 2 3 4. ఆడికి సిక్స్త్ లెఫ్ట్. 1 2 3 4 5 6 V. What is the position of P with from the left hand? 5 6 7 8 9 అంతే, 9th. సో ఇక్కడతో మనం 10 పజిల్స్ అయితే కంప్లీట్ చేసేసాం. ఎన్ని మినిట్స్ పట్టిందో చూద్దాం. 1 hour 12 minutes. డెఫినెట్లీ ఇట్స్ అ రికార్డ్ అచీవ్మెంట్ టైం. 1 hour 30 minutes పట్టేది మనకి 10 పజిల్స్ చేయడానికి. రౌండ్ టైం అయితే తగ్గించేసాం. 1 hour 12 minutes అయితే పట్టింది. దీన్ని ఎలా కంటిన్యూ చేద్దాం. టిల్ దెన్ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నిటిని చూడండి, ప్రాక్టీస్ చేయండి. అప్కమింగ్ డేస్లో మెయిన్స్ పజిల్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాము. వీడియోస్ 1 view 2 views వచ్చినా సరే నేను ఆపను, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ వీడియో కాబట్టి నేను ప్రజల నుంచి మోటివేషన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. నా ప్రాక్టీస్ ఎప్పుడూ నేను డైలీ వీడియోస్ పెడుతుంటేనే నేను కన్సిస్టెంట్గా ఉన్నట్టని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ గైస్ వెరీ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.